అయితే ఒక విషయం చెప్పుకోవాలి, ఇంత అబ్యూజివ్ రిలేషన్షిప్ని భరించడానికి కారణం కేవలం అమ్మ చెల్లి మాత్రమేనా, లేకపోతే సొసైటీ, మీకు వచ్చిన నేమ్ ఫేమ్ పాపులారిటీ, బయట మీరు సెలబ్రిటీ స్టేటస్, ఇలా ఇలా సడన్గా తెంపేసుకుంటే మళ్ళీ పలు మంది పలు రకాలుగా అనుకుంటారు, ఇలాంటివి ఏమైనా మైండ్లో ఉండేవా? అది కూడా వన్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నాము అంటే డెఫినెట్గా చూస్తారు హస్బెండ్ ఉన్నారా లేదా ఆ రోజుల్లో. ఇవాళ అంటే డేర్, ఉమెన్కి కొంచెం డేర్ వచ్చింది, ప్లస్ అబ్యూస్ కూడా తగ్గింది. సింగిల్గా ఉందని అడ్వాంటేజ్ తీసుకోవడము అలాంటిది కొంచెం తగ్గింది కంపారిటివ్లీ ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఉమెన్ ధైర్యంగా ఉంటున్నారు, పిల్లలు చిన్నపిల్లలు ధైర్యంగా ఉంటున్నారు, మొహం మీద మాట్లాడే ధైర్యం ఉంది. అదివరకు అట్లా లేదు కదా. అమ్మో డివోర్సీ అంటే మళ్ళీ వాల్యూ ఇస్తారో లేదో, వెబ్సైట్లో రాసేస్తారు, అందరూ మాట్లాడేస్తారు దీని గురించి, అన్ని చోట్ల మన పేరు వచ్చేస్తుంది. నాకు చాలా భయం అసలు. ఏదైనా వెబ్సైట్లో ఇలా నా గురించి వచ్చింది అంటే నా గుండె కొట్టుకునేది నాకు అనిపిస్తుంటుంది, దడా 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 అని. నేను ఏమో చూడడానికి అపియరెన్స్ నాది చాలా గట్టిగా ఉంటానని చెప్తూ ఉంటారు అందరూ, కానీ లోపల నేను వేరే. అందుకే మా చెల్లెలు అంటుంది, నువ్వు మాట్లాడకే ఎక్కడికి వెళ్ళినా, నువ్వు అలా కామ్గా కూర్చున్నావు అంటే చాలా నీ అపియరెన్స్ చాలా ఇదిగా ఉంటుంది. గుంభనంగా కూర్చుంటే గంభీరంగా అనుకుంటారు, కానీ లోపల మాత్రం ఏదో రగిలిపోతుంటుంది. డోర్ ఇప్పానంటే ఏం లేదు, ఈ అమ్మాయి దగ్గర అయ్యా మనం అనుకున్నంత ఏం లేదే, ఊరికనే చాలా కలిసిపోతుంది అని తెలిసిపోతుంది. అందుకని నువ్వు అస్సలు నోరిప్పద్దు అని చెప్తూ ఉంటుంది. నువ్వు సేఫ్గా ఉండాలంటే నీకు భయం వేసే ప్లేసుల్లో నోరిప్పద్దు. నీకు మంచి సర్కిల్ ఉంటే గో ఆన్, జస్ట్ గో స్పీక్ అవుట్. గుడ్ సజెషన్. యా, షీ నోస్ మీ వెరీ వెల్. నాకంటే 1 year చిన్న, కానీ ఎన్నో సంవత్సరాలు పెద్దలాగా నాకు గైడ్, ఒక ఫ్రెండ్, మోర్ దెన్ అ ఫ్రెండ్, ఒక సిస్టర్ అట్లా అనమాట. బట్ ఎంతకాలం అవుతుంది యాక్చువల్గా మీరు అంటే ఇంకా డివోర్స్ తీసుకోవాలి అని డిసైడ్ చేయటం? 6 years. అది ఇనిషియేటివ్ ఎవరి నుంచి వచ్చింది, మీ నుంచా తన నుంచా? ఇనిషియేటివ్ అంటే అతను ఫస్ట్ కేసు తనే వేసాడు. ఏమని వేసాడు అంటే, నాకు నా భార్య కావాలి, కాంజుగల్ రైట్స్ వేసాడు. నా భార్య నాకు కావాలి, తను ఇంట్లోకి రానివ్వట్లేదు అని వేశాడు. విషయానికి వస్తే తనే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళిపోలేదు కాబట్టి అతనే ఇంకా అప్పుడప్పుడు వచ్చి టార్చర్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. సో అప్పుడు నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో చెప్పండి, ఇంటికి వస్తున్నాడు. తర్వాత మా పెద్దవాళ్ళు మళ్ళీ మా పెళ్లి పెద్దలు ఎవరైతే నెక్స్ట్ టైం నీకు ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నారు, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వచ్చి కూర్చొని అసలు ఏంటి మాట్లాడదామని వస్తే అతను వర్బల్ అబ్యూజ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా గురించి చాలా నీచంగా మాట్లాడితే వారి కోపం వచ్చి నువ్వు ఇట్లా అంతా మాట్లాడద్దు, అమ్మాయిని మేము చూసాము, పెళ్ళైనప్పటి నుంచి చూసాము, ఆ అబ్బాయి అయ్యప్ప మాల వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అందరికీ వంట చేసి పెడతాను నేను మడి కట్టుకొని. వినాయక చవితి వస్తే వినాయక చవితికి ఎన్ని వంటలు చేయాలో అన్నీ అలోన్గానే చేసి అన్నీ నైవేద్యం పెడతాను. ఏ రిచువల్స్ అయినా ఎలాంటిదైనా ట్రెడిషనల్గా ఇంట్లో అభిషేకం అవుతే ఇంట్లో నేనే వంట చేస్తాను, అమ్మ నేను కలిసి చేసేవాళ్ళం. చాలా వరకు ఎక్కడ కూడా అసలు ఒక సింగర్గా నేను ఏ రోజు ఇంట్లో బతకలేదు. తనకి ఎలా ఇష్టం అంటే ఒక 200 రూపాయల కాటన్ చీర కట్టుకోవాలి, ఇంట్లో కట్టుకున్నాను. మళ్ళీ తనే చూడలేకపోయి పనమ్మాయికి నీకు తేడా తెలియట్లేదు, ఇప్పు పో వేరే తీసుకో అని అంటే సరే అని మళ్ళీ ఒక నిలువు బొట్టు పెట్టుకోవాలా రౌండ్ బొట్టు పెట్టుకోవాలా అనే చోట నా చాయిస్ కాదు. సూట్ అవ్వడానికి నువ్వు నిలువు బొట్టు పెట్టుకోవాలి, ఈరోజు పాము బొట్టు పెట్టుకోవద్దు, జన్మలోనే పెట్టుకోవద్దు. ఈరోజు పెట్టుకున్నాను ప్రేమ, నేను నా చాయిస్. ఈరోజు నువ్వు నిలువు బొట్టు పెట్టుకోవాలి. దీనికి ఏదైనా కొంచెం వెస్ట్రన్ టింజ్ ఉన్న డ్రెస్లో నేను చూస్తాడు నేను ఏ బొట్టు పెట్టుకుంటున్నాను, అక్కడ కావాలని పని మీద వచ్చి ఇది కాదు అదే పెట్టుకో. అదేదో ఒక రకమైన సాడిజం. ఒక దీపావళి రోజు నా చైన్ ఇలా మెలిపెడితే ఇలా పట్టుకొని మొత్తం నా అపార్ట్మెంట్ అంతా వినపడింది నా వాయిస్. ప్రతి దీపావళికి ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ టైం పెళ్ళైన 16th day కొట్టాడనేది కూడా అది దీపావళి ఈరోజు. అలా ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది, దానికి రీజన్ నాకు తెలియదు. అంటే దీపావళి కాని రోజుల్లో కూడా అబ్యూజ్లు అయినాయి, కొట్టడాలు కూడా అయ్యాయి. బట్ దీపావళి వస్తుందంటే నాకు ఒక ఫోబియా వచ్చేది. ఆ చెయ్యి నాకు అసలే ఆర్థరైటిస్లో నాకు చిన్నప్పటి నుంచి ఈ చెయ్యి కొంచెం ప్రాబ్లం ఉంటూ నొప్పి వస్తూ ఉండేది. బట్ ఈ జాయింట్ ఎంత ప్రాణం పోయినంత బాధేసింది ప్రేమ. ఆ రోజు అనుకున్నాను, ఎందుకు ఈ రిలేషన్లో ఇంకా ఉండడం అవసరమా, నేను ఎలా చెప్పాలి, నేను ఏమైనా చెప్పదలుచుకుంటే దాన్ని కొట్టిపారేసి దాన్ని జోక్లాగ్ చేసేసి, చెన్నైలో కదా పనిచేసేది, ఒక్కరోజు ఇక్కడ ఉండేది, ఒక్కరోజు నేను ఏమైనా మాట్లాడడానికి ట్రై చేస్తే కొట్టిపారేయడం, నా కారు వేసుకొని బయటికి వెళ్ళిపోవడం, చెన్నై వెళ్ళిపోవడం, ఇంతే ఉంది. నాకు మనస్ఫూర్తిగా కూర్చొని నాకు ఇంత బాధగా ఉంది, నాకు ఇట్లా కష్టంగా ఉంది, చిన్నపిల్లోడిని ఒళ్ళో పెట్టుకొని
ఏ ఒక్కరోజు వాడికి వ్యాక్సిన్ అన్నా, వాడికి హెయిర్ కటింగ్, ఎస్పెషల్లీ ప్రేమ, ఐ వాంటెడ్ టు టెల్ యూ, హెయిర్ కటింగ్కి బాబు చేయించడానికి ఎంత కష్టపడ్డానో, వెళ్ళి ఆ షాపుల్లో కూర్చోవడం, అబ్బాయిని ఫస్ట్ బేబీగా ఉన్నప్పుడు నేనే చేసేదాన్ని వాడికి, ప్రతి కేర్ కూడా బాబుకి నేనే, పుట్టిన దగ్గర నుంచి కూడా. నాకు అర్థం అవ్వలేదు, అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఉండాలి దీంట్లో. సో అలా అనుకుంటునే టైంలో తనకి తనే ఇలా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ చేసి తనకి తనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, కానీ కోర్టులో వేసింది మాత్రం తనే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. బయట చూస్తే ఎప్పుడు డివోర్స్, నాకు ఎందుకు డిలే చేస్తున్నావు, నువ్వే అప్లై చేయాలి ఫస్ట్, నేను కాదు, మ్యూచువల్ డివోర్స్ అని అప్లై చేద్దాం, తీసేసుకుందాం, వెళ్ళు లాయర్ దగ్గరికి, వెళ్ళావా లేదా, నీ లాయర్ డిలే చేస్తున్నాడు, లాయర్ని మార్చు, ఇలా బయట. అక్కడ మాత్రం మా ఆవిడ నన్ను వెళ్ళగొట్టిందండి, నాకు ఆవిడ కావాలి అని. మీకేంటి ప్రాబ్లం అని ఒక టీం వచ్చారు, కౌన్సిల్ అనమాట, ముగ్గురు విమెన్, ఒక పెద్ద ఆయన, ఒక మేల్ పర్సన్. వాళ్ళు ఇద్దరితో సపరేట్గా మాట్లాడి, ఇద్దరితో మొత్తం మాట్లాడినప్పుడు అతను చెప్పిన విషయాలు ఏంటంటే, తను నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది, తను స్వీట్లో విషయం పెట్టి నా ఫ్రెండ్కి పంపించింది, ఒక అమ్మాయికి, నా ఫ్రెండ్ తను, నేను తన దగ్గరే ఉంటున్నాను, తను చచ్చిపోయేదే తింటే, నా మీదకి లారీ పంపించింది, వాటర్ ట్యాంకర్ పంపించింది గుద్దించడానికి. ఇవన్నీ చెప్పి వాళ్ళు నన్ను అడిగారు, అతను అలా చెప్తున్నాడు, నీ ప్రాబ్లం ఏంటి. నేను వాట్సాప్ చాట్స్ చూపించాను, లెంతీ చాట్స్, ఇలా అంటున్నాడు, ఎవరు నువ్వు పెద్ద బోకువే, నువ్వు ఇలాంటి దానివే, నీకేంటే ఇలా అంటున్నాడు, ఎప్పుడు డివోర్స్, ఎప్పుడు ఇస్తావు అనేది చాట్ ఇప్పుడు ఉందా మీ దగ్గర అన్నారు. రెడీగా బ్యాగ్లో పెట్టుకుని ట్యాబ్ వెళ్ళాను అనమాట, తీసుకుని ఇలా అప్పట్లో ఫోన్గా ట్యాబ్ వాడేదాన్ని, శాంసంగ్ చిన్న ట్యాబ్ ఒకటి ఇంత పెద్దది, దాంట్లో తీసి వాళ్ళకి చూపించాను. మొత్తం చదివారు వాళ్ళు, చదివి అన్నారు, ఇప్పుడు మీ వైఫ్ ట్యాంకర్ గుద్దిస్తుంది, మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు, మిమ్మల్ని టార్చర్ చేస్తుంది, మరి అలాంటి వైఫ్ని మీరు ఎందుకు మళ్ళీ నాకు కావాలని కోరుకుంటున్నారు, మీ కేసు ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి, మరి మిమ్మల్ని చంపేదా వస్తే అని. ఆవిడకి అంత మంచి సింగర్, ఆవిడకి ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడ ఉంటుందండి, మీరు కరెక్ట్గా చూసుకోండి, మీకు ఏం కేసు కావాలో, పరిస్థితి సిచ్యువేషన్కి తగ్గట్టుగా కేసు వేసుకోండి అని చెప్పారు. మీరు కేసు వేసింది ఒకటి, మాట్లాడుతుంది ఒకటి, సో సరిగ్గా వేసుకోండి అన్న కేసు. అతనికి భయం వేసి దాన్ని వాపస్ తీసేసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ అదే కేసు ఫైల్ చేశాడు, మరి ఎందుకో తెలియదు నాకు, మళ్ళీ కాంజుగల్ రైట్స్ వేశాడు. నేను ఫేర్ ఎనఫ్ అనుకున్నాను, ఇంకా డివోర్స్ కేసాను, అంతే కదా. బయట నువ్వు ఇట్లా డిమాండ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి ఇంకొక విమెన్ అయితే ఉంది, మరి వాళ్ళకు ఒక పాప కూడా ఉంది అని విన్నాను. నా కొడుకు కళ్ళతో చూశాడు, దీపావళికి వస్తా అని చెప్పి ఒక ఫోన్ చేశాడు, బాబుకి బట్టలు కొనాలి. నేను అనుకున్నాను మేబీ కొడుకు ప్రేమ ఉందేమో, వాళ్ళని ఎందుకు విడదీయాలి, మేబీ రిలేషన్ ఇప్పుడు డివోర్స్ అయినా కూడా కోర్టు చెప్తుంది వాళ్ళకి రైట్ ఉంటుంది, ఫాదర్ వెళ్ళి చూస్తారు. కొన్ని హెల్దీ రిలేషన్షిప్స్లో కూర్చొని మాట్లాడుకొని చక్కగా పేరెంట్స్గా వాళ్ళు బాగుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్గా దూరంగా ఉన్నా కూడా పేరెంట్స్గా బాగుంటారు, అంత మెచ్యూరిటీ ఉంటుంది కొన్ని రిలేషన్. అలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది జరగట్లేదు. బట్ పోనీలే బట్టలన్నా కొని పెడతాడు అనుకున్నాను. కిందకి వెళ్తే కట్ చేస్తే కింద కారులో వాళ్ళిద్దరు ఉన్నారు, ఆవిడతో సహా వచ్చాడు. సో బాబు వెనక సీట్లో కూర్చుని వాళ్ళిద్దరిని చూసి, వాళ్ళిద్దరు ఇంటిమసీని, అంటే పిల్లలకి ఒక రకమైన పాజిటివ్నెస్ ఉంటుంది, ప్రేమ. అమ్మ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంది, అందులో అంత లవింగ్ సన్, వాడికి నేనంటే ప్రాణం, నాకు వాడంటే ప్రాణం. వాడికి చాలా పెయిన్ అయిపోయింది. ఇంటికి వచ్చేసి వాడు ఒక 3 days దాకా వాడు అదే మాట్లాడుతున్నాడు, కమాన్ నన్ను వదిలేసేయి, అది చూసుకుందాము, ఏదైతే ఏందిలే, నేనున్నాను, నేనే అమ్మా నాన్న అనుకో, వదిలేసే అన్నా కూడా పిల్లలకి అదంతా అనిపించదు. చాలా బాధపడేవాడు, అసలు పొజెసివ్ అయిపోయి చాలా కోపం వస్తూ ఉండేది. నేను చెప్పాను, అంత హేట్రెడ్ పెంచుకోకు, నీకు అనవసరమైన విషయం అది, నువ్వు ఒక్కటే, నువ్వు బాగా చదువుకో, బాగా చదువుకుంటే నన్ను బాగా చూసుకోగలవు, నువ్వు నేను బాగుండాలంటే నువ్వు చదువుకోవాలి అని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పటి వరకు అది కొలిక్కి రాకపోవడానికి ఏంటి? మా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ ముందే నన్ను కొడితే నాకు ఇక్కడ మొత్తం ఇలా స్ప్లిట్ అయిపోయి బ్లడ్ నా కన్ను పోయేదన్నమాట. తర్వాత తలలో ఇంతంత బొప్పులు కట్టాయి గోడకేసి కొడితే. బాబున్నాడు 6 years వాడికి, ఇంకా తెలివి అంత 6 years పిల్లవాడికి 5.5 అంత తెలివి లేదు వాడికి. వాడి ముందు మా పెద్దవాళ్ళు మాట్లాడడానికి, వాళ్ళు నచ్చ చెప్దామని వచ్చిన వాళ్ళ ముందు నన్ను కోపం వచ్చి తీసుకొని గోడకేసి కొట్టేసి ఇదంతా స్ప్లిట్ అయిపోయి
అసలు నేను ఆ క్షణంలో ఇంకా 30 seconds అతను కొడితే నేను చచ్చిపోయేదాన్ని. డెఫినెట్గా మీకు టీవీలన్నిట్లో ఆ న్యూసే వచ్చేది. కానీ దేవుడి దయ అనుకోవాలి. ఆ టైంకి ఒక అబ్బాయి అతనితో పాటు ఇంటికి వస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, నన్ను అక్క అని పిలుస్తాను. ఆ అబ్బాయి పరిగెత్తుకుని వచ్చి ఎందుకంటే ఆ అబ్బాయి మా ఇంట్లోనే తింటూ ఉండేవాడు. మేబీ ఆ కృతజ్ఞత అనుకుంటాను నేను. బట్ దేవుడి రూపంలో అబ్బాయి వచ్చి తీయకపోతే ఎంత శక్తి ఉంటుందంటే, అంటే అతను ఎంత ఉగ్రంగా ఉన్నాడంటే ఆ టైంలో, చాలా ఉగ్రంగా, అతనికి ఒళ్ళు కూడా తెలియట్లేదు, అలా కొట్టేస్తున్నాడు. చంపేసి ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి తెలియదు అసలు. అతను ఏమంటే ఏమో, మేబీ వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారేమో, మేబీ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మా మీదకి వస్తుంది. నేను వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలే. దానికి కూడా ఆ లేడీ నాకు కాల్ చేసి 2 years ago అనుకుంటాను, నవంబర్ ఆ టైంలో కాల్ చేసి, నువ్వు అసలు ఆడదానివేనా, ఇంకొకళ్ళు అయితే నా ఇంటికి వచ్చి కొడతారు, ఇంకొకటి ఉందని, నువ్వు ఇంతవరకు రాలేదే నా ఇంటికి, నువ్వు అసలు ఆడదానివేనా అని అడిగింది. సో వెళ్ళడం కొట్టుకోవడం వల్ల ఏమొస్తుంది ప్రేమ? ఒక అమ్మాయిని కొడతాం, ఇంకొక అమ్మాయి వస్తుంది అమ్మాయి ప్లేస్లో. అతను ఫీలింగ్స్ ఇంపార్టెంట్. అతనికి నా మీద ఎంత వాల్యూ ఉంది, నేను వైఫ్గా కావాలా వద్దా అనేది మ్యాటర్ అక్కడ. ఒక అమ్మాయి ఉంది, 2 అమ్మాయిలు ఉన్నారు, ఈ అమ్మాయిని కొడితే ఆ అమ్మాయిని కొడతాను కదా. నేను అలాంటి వాటికి అంటే యూజ్ లేదు, దానివల్ల డిస్టర్బెన్సే తప్పించి. నీకు నిజంగా నచ్చితే వెళ్ళు, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. విడిపోవడానికి కూడా మన సపోజ్ కృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు ఒక పద్ధతి ఉంది దానికి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.